నేను మార్చ్ ఏప్రిల్ నెలలో ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను. ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు బాన్స్లే. ఆ ఊర్లో ఒక మిషనరీ పుట్టి పెద్దయి చైనా దేశం వెళ్ళి గొప్ప పరిచయం చేశాడు. ఆయన పేరు హడ్సన్ టైలర్ ఆయన పేరు. ఆయన చైనా వెళ్ళి పరిచయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ ఊరికి వచ్చి 5 చర్చిల్లో యవనస్తులకి మీటింగులు పెట్టి మాట్లాడాడు. చైనా గురించి మాట్లాడి, చైనాలో పరిచయం చేయడానికి యవనస్తులు కావాలి, ఎవరు వస్తారు అని అడిగాడు. మొదటి మీటింగ్ లో ఒక ఆయన చెయ్యెత్తాడు. దా నీతో మాట్లాడతానన్నాడు. మాట్లాడి నువ్వు పనికిరావు ఆయన పంపించేశాడు. 2వ మీటింగ్ ఒక్కడే, 3వ మీటింగ్ ఒక్కడే, 4వ మీటింగ్ ఒక్కడే, 5వ మీటింగ్ చివరిది ఒక్కడే చెయ్యెత్తాడు. హడ్సన్ టైలర్ అతను పిలిచి, అరే 5 మీటింగ్లో నువ్వు ఒక్కడవే చెయ్యెత్తుతున్నావు, నువ్వు పనికిరావయ్యా ఈ పరిచర్యకి అని అన్నాడు. ఎందుకు సార్, ఎందుకు పనికిరానంటే, నీకు ఎలా చెప్పాలి? చైనా దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు, కరుకోటకులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు. పరిచర్య చేస్తుంటే ఎవరిని అడగకుండా చిత్త కొట్టేస్తారు, చంపేస్తారు. అయితే ఏం చేయమంటారు సార్? అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు వస్తే నువ్వు పరిగెత్తలేవు, అందుకే నువ్వు పనికిరావు అని అంటే, అతను అంటాడు, సార్ నాకు 2 కాళ్ళు ఉండే సార్ 19 ఏళ్ళ దాకా. యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఇరిగిపోయింది, ఒక్కొక్క కాలే ఉంది. కరెక్టే, మీరు అన్నట్లు నేను పరిగెత్తలేను, నేను పరిగెట్టుకుంటే పారిపోలేను. కానీ ఒక్క మాట చెప్పమంటారా? ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసేది పారిపోవటానికి కాదు సార్. 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేది పారిపోవటానికి కాదు సార్, పట్టుబట్టానికి. దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్లి పారిపో అని చెప్పడు. తప్పించగలిగితే తప్పిస్తాడు, చచ్చిపోతే చచ్చిపోతాను. నేను పారిపోను సార్, పారిపోవటానికి వెళ్ళట్లేదు. సరే బాగా చెప్పావు జవాబు. ఇంకొక క్వశ్చన్, మరి ఎవ్వరు ఎత్తట్లేదు, నువ్వెందుకు తెస్తున్నావు ఒక్కడవే చెయ్య? సార్ మీరు విషయం గమనించారా? ప్రతిసారి ఎవరెళ్తారు అని 5-6 సార్లు మీరు అడిగేదాకా నేను చెయ్యి ఎత్తట్లేదు. అవును ఎత్తట్లేదు, చెప్పర్లో ఎత్తుతున్నావు. ఎందుకు ఎత్తుతున్నాను తెలుసు సార్? 2 కాళ్ళు ఉన్నవాడు ఎవడైనా ఎత్తుతాడేమో అని చూస్తున్నాను సార్. 2 కాళ్ళు ఉన్న ఎవడ ఎత్తట్లేదు, అందుకే 1 కాలు ఉంది కదా నాకు, నేను ఎత్తుతున్నాను సార్. నీకు 2 కాళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 ఆరోగ్యం, 1 కుటుంబం, 1 ఆస్తి, 1 తలాంతు, 1 వరం, అన్నీ ఉన్నాయి. పనికి మాలిన జీవితం, నిరుపయోగమైన జీవితం.